నెక్స్ట్ కేసీఆర్ బాటలోనే జగన్ ఏపీలోనూ ట్యాపింగ్ మొత్తానికి ఏదైతే తెలంగాణలో జరిగిందో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఏపీలోనూ కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది అని టీడీపీ నేత బొండా ఉమ ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. మొత్తానికి తెలంగాణలో ఏదైతే ఈ రోజున ప్రకంపనలు సృష్టిస్తోందో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ రోజున ఏపీలో కూడా మళ్ళీ అదే విధంగా జరగబోతోందనేది బొండా ఉమ చేసిన వ్యాఖ్యానాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సంబంధించి కానీ కేసినేని చిన్ని కానీ వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి, పురంధేశ్వరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అని చెప్పని బొండా ఉమ మాట్లాడడం జరిగింది. మరి తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విపక్షాల ఫోన్లు ఏదైతే ట్యాపింగ్ చేశారో అదే బేస్ చేసుకుని సేమ్ పెగాసిస్ సాఫ్ట్వేర్ని వీళ్ళు కూడా కొనుగోలు చేశారు. ఇక్కడ కూడా ఏపీలో కూడా సీతారామాంజనేయులు యొక్క నేతృత్వంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది అని కూడా బొండా ఉమ చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. విపక్షాలకు సంబంధించిన ఫోన్లన్నీ కూడా తెలంగాణ తరహాలోనే ఇక్కడ కూడా ట్యాపింగ్కి గురవుతున్నాయి అని బొండా ఉమ చేసిన నేపథ్యంలో మరి ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది దీనికి సంబంధించిన, ఎందుకంటే మనం ఇప్పుడు తెలంగాణలో చూసాం ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఈ విధంగా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఒక విధంగా చట్ట వ్యతిరేక చర్య అది. కానీ మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అలాంటి చర్యకి పాల్పడింది. మరి ఇప్పుడు కూడా ఏపీలో జగన్ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలకి పాల్పడుతోందని బొండా ఉమ మాట్లాడడం, తర్వాత దీని మీద కూడా మొత్తం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి ఫిర్యాదు చేశారు. దీని మీద సీతారామాంజనేయులతో సహా ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే దీని మీద ఈ అంశంలో ఎవరైతే అందులో పాలు పంచుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగించాలి అని వీళ్ళందరూ కూడా సంబంధించి మరి వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్కి మొత్తాన్ని ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. మరి ఎలక్షన్ కమిషన్ మరి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, మరి ఇందులో ఎవరెవరు ఉన్నారు, పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు అనేది మరింత ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.